కొదువ ఉంటే దాన్నే పట్టుకొని మనం జీవితం అంతా సాగకూడదు. జీవితాల్లో ఒక కొదవ, ఏదో ఒక కొరత ఉన్నట్లయితే ఆ కొరతనే మనం పట్టుకుంటూ జీవితం అంతా ముందుకు వెళ్తే జీవితంలో మనం ఏం చేయలేం. అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, డెవలప్ అవ్వలేం. అవ్వగలుగుతామా? అవ్వలేం మనం. హల్లెలూయా. మీరు చెప్పండి, సంసోను గాడిద ఎముకతో యుద్ధం చేసి ఎంతోమందిని చంపాడు. సంసోనుకి అలవాటు ఉందా గాడిద ఎముకతో యుద్ధం చేయడం? అలవాటు లేదు, కానీ వెళ్ళి యుద్ధం చేశాడు. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి మన జీవితంలో. సంసోను జీవితం చాలా గొప్పది. ఎందుకన్నట్టయితే పాపం చేశాడు, పడిపోయాడు, అతని శక్తి అంతా పోయింది, అతని జుట్టు కత్తిరించేశారు. అతడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎంతో బలవంతుడు, ఫిలిస్తీయులని భయపెట్టినవాడు. సంసోన్ అనే పేరింటనే గజగజ వణుకుతారు ఫిలిస్తీయులందరూ, సైన్యమే వణికిపోతుంది. అలాంటి సంసోను ఈరోజు ఏం చేస్తున్నాడు? పిండి రుబ్బుతా ఉన్నాడు. పిండి రుబ్బుతూ కళ్ళు లేని వాడిగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఏం జరిగింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చూసి ప్రార్థన చేశాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను కనికరించు, ఈ ఒక్కసారి కనికరించు అని. ఏమైంది చెప్పండి? ప్రార్థన చేసిన వెంటనే ఒక్కసారి నన్ను కనుకరించు అని ప్రార్థన చేశాడు. నేను ఫెయిల్యూర్గా నేను చనిపోకూడదు, సక్సెస్గా చనిపోవాలి. నేను ఓడిపోయిన వాడిగా చనిపోకూడదు, గెలిచిన వాడిగా ఒకవేళ నా జీవితంలో ఇప్పటి వరకు ఒక ఓటమి వచ్చి ఉండొచ్చు. నేను తప్పు చేశా, నేను దెలీలా దగ్గర తప్పు చేశా, పాపం చేసినందువల్ల ఈరోజు నా బలమంతా పోయింది. కానీ నేను చనిపోయేటప్పుడు మాత్రం జయించిన వాడిగానే చనిపోవాలి, ఓడిపోయిన వాడిగా చనిపోకూడదు అనుకున్నాడు సంసోను. అందుకే ఏం జరిగింది? సంసోను దేవుని దగ్గర చూసి ప్రార్థన చేశాడు. సంసోన్ని కట్టేశారు, ఫిలిస్తీయులు వాళ్ళ మందిరంలో కట్టేశారు, 2 స్తంభాలకు మధ్య కట్టేశారు. సంకెళ్లతో కట్టేసినప్పుడు 2 స్తంభాలని పట్టుకొని గట్టిగా ప్రార్థన చేశాడు, అయ్యా ఒక్కసారి నాకు బలం ఇవ్వని. ఏం జరిగింది? 2 స్తంభాలని నూకేశాడు. ఇప్పటి వరకు కూడా ఫిలిస్తీ దేశాల్లో అవి ఉన్నాయి, ఆ మందిరం ఉందంట. 2 స్తంభాలని తోసేస్తే ఆ మందిరం కూలిపోయింది. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సంసోను తను బ్రతికిన రోజుల కంటే తను మరణించినప్పుడు చంపిన వారి సంఖ్య ఎక్కువ అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఏమని చెప్తుంది? హీ కిల్డ్ మోర్ పీపుల్ వెన్ హీ డైడ్. ఆయన చనిపోయేటప్పుడు ఎక్కువ మందిని చంపాడు బ్రతికున్న కాలంలో చంపిన వాళ్ళకంటే కూడా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ సంసోను కళ్ళు లేక గుడ్డివాడిగా ఉండు పిండి రుబ్బుతూనే చనిపోయి ఉంటే సంసోను గురించి ఈరోజు బైబిల్లో రాయబడేదో కాదో తెలియదు. ఎందుకంటే సంసోను జీవితం ఎలా ఉండేదంటే ఓడిపోయిన జీవితంగా ఉండేది, ఒక ఫెయిల్యూర్ లైఫ్గా ఉండేది, పనికిరాని జీవితంగా ఉండేది. ఏమనుకునే వాళ్ళం? సంసోనికి దేవుడు బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కానీ సంసోను దాన్ని వాడుకోలేదు, వాడు వ్యర్థుడిగా మిగిలిపోయేవాడు అని ఒక చెడ్డ ఉదాహరణగా సంసోను ఉండేవాడు, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండేవాడు. కానీ ఈరోజు సంసోను జీవితం ఒక మంచి ఉదాహరణగా ఉందనంటే, అతను ఓడిపోయినా కానీ తిరిగి లేచాడు, ఓడిపోయినా కానీ తిరిగి బలము పొందుకున్నాడు. నేను ఓడిపోయి నేను చనిపోకూడదు, నేను గెలిచిన వాడిగానే చనిపోవాలి, నేను చనిపోతూ ఇతరులను నేను చంపి వెళ్ళాలని అనుకున్నాడు సంసోను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు సంసోను గొప్పవాడయ్యాడు. ఎందుకనంటే తను ఓడిపోయినా కానీ తిరిగి లేచి బలంగా నిలబడి దేవుని సాక్షిగా నిలబడ్డాడు. అతని జీవితం మనం చూస్తున్నట్లయితే చివరికి ఎలా ముగుస్తుందనంటే సాక్ష్యముతో ముగుస్తుంది. అతను బ్రతికిన రోజుల కంటే కూడా చనిపోయినప్పుడు ఎక్కువ మందిని చంపాడు, వాళ్ళపై జయము పొందాడని. ఎందుకు తెలుసా? అతను అనుకున్నాడు, దేవుని నామమునకు అవమానం రాకూడదు, నేను తప్పు చేశాను, కానీ నేను చనిపోయేటప్పుడు నా దేవుడు గెలవాలి, నేను గెలవాలి అని చనిపోయాడు. హల్లెలూయా. సంసోను జీవితం అలాంటి జీవితం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా ఒకవేళ సంసోను లాగా మన జీవితంలో కొరత ఉండొచ్చు, మనం తప్పు చేసి ఉండొచ్చు, మనం అక్కడే ఉండినట్లయితే, ఒకవేళ సంసోను పిండి రుబ్బుతూ అలాగే ఉండిపోయి ఉంటే సంసోను యొక్క జీవితం బైబిల్లో రాసి ఉండేది కాదు. సంసోను ఒక చెడు ఉదాహరణగా మిగిలిపోయేవాడు, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా సంసోను ఉండేవాడు. ఎంతమంది అవునంటారు? అవునా కాదా? హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కొరతలు ఉన్నను, బలహీనతలు ఉన్నను, ఆ కొరతలు బలహీనతలు దాటుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు.